రష్యాకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వంతెనలు అంటే క్రిమియాకి తర్వాత రష్యాకి మధ్యలో ఉన్నటువంటి లింక్ వంతెన ఆ మధ్యన కూల్చేయడానికి ప్రయత్నించింది ఉక్రెయిన్. చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. వాళ్ళు కరెక్ట్గా ఆ షిప్కి ఒక షిప్ లాంటిది అంటే మినీ షిప్ని తీసుకెళ్ళి ఆ వంతెన కిందకి పెట్టడం, అంటే అది సముద్రం మీద వంతెన, అది ఆ వంతెన కింద పెట్టడం, అది పేల్చేయడం. కరెక్ట్గా ఆ వంతెన కిందేమో రోడ్డు వంతెన, పైనేమో రైలు వంతెన. ఆ రైలు వంతెన మీద ఉన్న రైలులోనేమో అదే టైంకి ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తున్నది. దాంతో అది పేలి ఇది పేలి మొత్తం బ్రిడ్జి దాదాపుగా పావు వంతు ధ్వంసమైనటువంటి, అది కిలోమీటర్ల కొద్దీ ఉండేటువంటి బ్రిడ్జి. ఆ టైంలో దాన్ని మళ్ళీ అయితే యుద్ధం సందర్భం కాబట్టి శరవేగంగా దాన్ని రిపేర్ చేసి ప్రస్తుతం అయితే ట్రాన్స్పోర్టేషన్ నడుపుతున్నారు. కానీ ఆ రిపేర్ మొత్తం పూర్తి కావడానికి చాలా రోజులు పడుతుంది రష్యాకి. ఈ సందర్భంలో ఆ మిగతాది కూడా దెబ్బతీసేస్తే రష్యన్ సైన్యం క్రిమియాలోకి రాలేదు. క్రిమియాలోకి రాలేకపోతే కనుక డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియాలోకి రాలేదు. అప్పుడు కేవలం యుద్ధ విమానాల ద్వారానే దించాల్సి వస్తుంది, యుద్ధ హెలికాప్టర్ల ద్వారా దించాల్సి వస్తుంది. అప్పుడు లేపే ఇచ్చన్నటువంటిది అమెరికా వాళ్ళు ఇచ్చిన స్కెచ్ అనుకుంటా. ఉక్రెయిన్ తాజాగా వేసినటువంటి ఎత్తుగడ ఒక షిప్ని పంపించింది, షిప్ నిండా బాంబులతో. బట్ రష్యాకి మిత్రదేశమైనటువంటి జోర్డాన్, ఒకప్పుడు జోర్డాన్ రష్యాని ద్వేషించింది, కానీ రష్యా మీదన ఒక షిప్పుతో వెళ్ళి పేల్చేయడానికి రెడీ అయ్యిందని తెలుసుకుని జోర్డాన్ దారిలో ఆపేసింది. దాంతో ఇప్పుడు జోర్డాన్లో ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టి ఉద్యమం చేపిస్తోంది ఇప్పుడు ఉక్రెయిన్. అక్కడ జోర్డాన్ ప్రభుత్వం అనేటువంటిది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నటువంటి రష్యా అనేటువంటిది ఇజ్రాయెల్కి అనుకూల ప్రభుత్వంతో కొత్త కథని తెర మీదకి తీసుకొస్తూ కథ నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా జోర్డాన్కి సంబంధించినటువంటి రాజకీయం కొత్త మలుపులు తిరుగుతూ పుతిన్కి వ్యతిరేకంగా తయారు చేసేందుకోసం అక్కడ ఉద్యమాలు ప్రారంభమైనాయి.